నా పేరు వేముల భార్గవ్. గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా సిరిసిల్లను ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు మహేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా. మాకు అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి అభివృద్ధిలో మా సిరిసిల్ల కొంచెం ముందుకు పోవడం జరిగింది. మాకు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి మనకు కనిపిస్తుంది. జిల్లాను సాధించి పెట్టిండు, మెడికల్ కాలేజీలు తెప్పించిండు, నర్సింగ్ కాలేజీలు తెప్పించిండు. మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుంది, జిల్లా అభివృద్ధి అవుతుంది అని నా నమ్మకం. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఒకసారి టీఆర్ఎస్కు ఛాన్స్ ఇచ్చినాం, కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చినాం, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. దాంతోనే అభివృద్ధి జరుగుతుందని. 7వ వార్డు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మనకు ఎంతో నిధులు ఇచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్క గల్లీ కూడా సిసి రోడ్లు అయినాయి. ఇంతవరకు కూడా ఇంకా మిషన్ భగీరథ పనులు కూడా చేయించారు, ఇంకా బాగా చేయించేది ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనకు చేతి గుర్తు వస్తేనే మనకి ఇంకా అభివృద్ధులు అవుతాయి. ఇంకా పనులు కూడా బాగా ఉన్నాయి, అవి కూడా చేసుకోవడానికి ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు సహకరిస్తున్నాడు. మాకు ఇంకా పనులు కూడా కావాలని మేము కోరుచున్నాం. అందుకే చేతి గుర్తు గెలిపించుకుంటే మాకు పనులు అవుతాయని చేతి గుర్తుకే మన ఓటు. జగిత్యాల జిల్లా జగిత్యాల అసెంబ్లీ. నా పేరు ఎల్లేష్, నాది రాయకల్. ఈ రాయకల్ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా చూసుకున్నట్టయితే అనేక అభివృద్ధులు గతంలో మాదిరిగా చూసుకున్నట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో అనేక సంక్షేమాలు రైతులకు కానీ, అంతేకాకుండా మహిళలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, అనేక పథకాలు కొత్తగా తీసుకొచ్చింది. కాబట్టి కాంగ్రెస్ని గెలిపిస్తే అనేక సంక్షేమ పథకాలు ఇంకా తీసుకొచ్చేటిగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. వాళ్ళు 4 పథకాలు ఇప్పటికే అమలు చేయడం జరిగింది, ఇంకా 2 కూడా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి గతంలో మాదిరిగా చూసుకున్నట్టయితే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇంకా ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేసుకోగలమని కోరుతున్నాము. అందరికీ మంచిగా నిలబెట్టి పనులు చేసి కాపాడిన దేవుని లెక్క అందరి మంచిగా నిలబెట్టిన మనిషి. అందరి ఉద్యోగం లోపల మనకు చేతి గుర్తు రావాలని ఎంతో సంతోషంగా ఉన్నది. ఆ దేవుడు ఆయనతో మంచిగా ఆయనను కాపాడాలి.